ఏం సార్ ఈ మధ్యలో ఈ ఫేక్ న్యూస్ ఎక్కువైపోయినాయి. మినిమం పెన్షన్ డిక్లేర్ కాకపోయినా డిక్లేర్ చేశారు. మినిమం పెన్షన్ 7,000 ఒకరు అంటున్నారు, 10,500 ఒకరు అంటున్నారు, విత్ డిఏ అంటున్నారు. ఇంకొకరు వచ్చేసి మార్చి 1 నుంచి పేమెంట్స్ మినిమం పెన్షన్ హైయర్ పెన్షన్ వస్తుందని ఒకరు అంటున్నారు. అన్ని ఫేకు, అన్ని అబద్ధము, అన్ని బేస్లెస్. ఎక్కువైపోయింది సార్ ఈ మధ్యలో, మరీ ఎక్కువైపోయింది ఇవన్నీ. ఎందుకు అంటే మనము ప్రచారం చేస్తున్నాం కదా ఇవ్వట్లేదు అని ఫేక్ న్యూస్ పెట్టి ఇప్పుడు మొత్తం మన ఇండియాలో మొత్తం ఫేక్ న్యూస్ ఎక్కువ తొందరగా అర్థమవుతుంది, తొందరగా బుర్రలకు ఎక్కుతుంది. వాస్తవాలు బుర్రలకు ఎక్కట్లేదు, ఎంత చెప్పినా అర్థం కాదు. అది సంగతి. గతంలో కేవలం యూట్యూబ్ వాళ్ళే కొంతమంది చేస్తూ ఉంటారు ఈ ఫేక్ న్యూస్. ఇప్పుడు వెబ్సైట్లో కూడా ఫేక్ ప్రింటింగ్ వస్తుంది, టెక్స్ట్ లో వెబ్లో వస్తుంది, టెక్స్ట్ లో వస్తుంది, వాట్సాప్ లో వస్తుంది, అన్ని వస్తున్నాయి. తర్వాత హెడ్డింగ్ వేరే ఉంటది, లోపల మ్యాటర్ వేరే ఉంటది. హెడ్డింగ్ చూసి నమ్మడానికి లేదు. కొంతమంది అలా కూడా చేస్తారు, హెడ్డింగులు పెట్టి మ్యాటర్ వేరే ఉంటది. మరి ఇప్పుడు ఎక్కువ మంది హెడ్డింగ్ లో ఫేక్ ఉంటుంది, న్యూస్ లో కూడా ఫేక్ ఉంటుంది. అవును, అది గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ అరేంజ్మెంట్స్ టు హైక్ ది మినిమం ఈపీఎస్ పెన్షన్ అనే వార్త రాస్తాడు. రాసింది అందరికి నచ్చుతుంది, నచ్చింది ఫార్వర్డ్ చేస్తాడు. ఫార్వర్డ్ చేస్తే అందరు నమ్ముతారు. అవును, యోధులు బాగా బుర్ర పెట్టి 100 గ్రూపులలో ఉన్నోళ్ళే డౌట్లు వేసి మళ్ళీ నాకు అడుగుతారు. నాకు అర్థం కాదు అవును. నేను మన గ్రూపులల్లా 99% నిజాలు, వాస్తవాలు, ఫ్యాక్ట్స్ పెడతా. పెడితే అది చదవరు, నమ్మరు. ఎవడో వచ్చేసింది అనగానే సార్ నిజమేనా సార్ నన్ను అడుగుతారు. మళ్ళా ఏంది నాకు అర్థం కాదు. వీటిని నిరోధించడం ఎలాగా అని అసలు నిరోధించలేరండి మీరు. ఎందుకంటే ప్రజలు అలవాటు పడ్డారు, ఫేక్ వార్తలకు అలవాటు పడ్డారు, వాస్తవాలకు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే 10 అబద్ధాలు వస్తున్నాయి, ఒక్క నిజాన్ని ఎవడు నమ్ముతాడు? అదే కదా. అది సార్, ఈ సందర్భంగా మీరు వీళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, ఎగ్జాంపుల్, అయ్యా ఈపీఎస్ 95 పెన్షనర్లు మీరు పేపర్లో అంటే ఏదైనా స్టాండర్డ్ న్యూస్ పేపర్లో న్యూస్ కానీ లేకపోతే స్టాండర్డ్ న్యూస్ ఛానల్లో గవర్నమెంట్ డిక్లేర్ చేయడం కానీ లేకపోతే అట్లా ఉంటాయి కదా కొన్ని సాధనాలు, ఏ సాధనాలను నమ్మవచ్చు అనేది చెప్పండి కొద్దిగా. అవును, చెప్పండి మీరు. ఇప్పుడు కొన్ని అంటే మెయిన్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా, మెయిన్ టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా కొంతవరకు అబద్ధం చెప్పే అవకాశం ఉంది. కానీ కొంతవరకు వాస్తవం ఉంటది. ఎందుకంటే వాళ్ళంతా ఫేక్ న్యూస్ ఇస్తే వాళ్ళని ఎవరు నమ్మరు. అయితే మనము చెయ్యాల్సింది ఏంటంటే, ఒకవేళ న్యూస్ ఛానల్లో వచ్చినా లేకపోతే న్యూస్ పేపర్ లో వచ్చినా కొంతవరకు నమ్మొచ్చు. కానీ ఈ వాట్సాప్, యూట్యూబ్, టీవీలు నమ్మడానికి లేదు, యూట్యూబ్ వీడియోలు నమ్మడానికి లేదు. యూట్యూబ్ వీడియోలు నమ్మడానికి లేదు. ఏ చీలుడి అంటే బైసుడి అంటారు. ఏదో పొయ్యొచ్చిండు, కలిసి వచ్చిండు అంటే అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, ఇంకా ఫస్ట్ నుంచి తీసుకోండి అకౌంట్ లో పడిపోతాయి పైసలు అంటున్నారు. చాలా ఆ హెడ్డింగ్ చూసి అందరూ టెంప్ట్ అయిపోతున్నారు. అడుగుడు నన్ను, అరే చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద పోస్టులలో రిటైర్ అయిన వాళ్ళు కూడా అడుగుతారు నన్ను. నాకు మా వాట్సాప్ లో మెసేజ్ పెట్టి అడుగుతారు, సార్ ఇది నిజమేనా, ఇది నిజమేనా? అరే నిజం కాదయ్యా బాబు, ఫేక్ న్యూస్, ఓల్డ్ న్యూస్, ఎప్పటిదో 2 ఏళ్ల కింది, 3 ఏళ్ల కింది, 1 ఇయర్ కింది న్యూస్ వీడియో పెట్టి అయిపోయింది సార్ వచ్చిందట కదా అంటారు. అది నేను అనుకుంటాను, కనీసం మినిమం దాని కన్సర్న్డ్ మినిస్టర్ డిక్లేర్ చేయాలా, అనౌన్స్ చేయాలా, లేదంటే
ప్రైమ్ మినిస్టర్ కూడా అనౌన్స్ చేయొచ్చు, లేదంటే ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేయొచ్చు, లేదంటే కనీసం ఈపీఎఫ్ఓ హైయెస్ట్ అథారిటీస్ అన్నా అనౌన్స్ చేస్తే మనం నమ్మొచ్చు. ఏమంటారు? అది కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తే మనం నమ్మొచ్చు. కానీ ఎవడో ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య పెట్టిన వార్తలను మనం నమ్మితే మనకి ఎంత వరకు అవగాహన ఉంది, ఎంతవరకు మనకు విచక్షణ రాహిత్యం ఉంది, ఎంతవరకు మనం మన బుర్ర పెడుతున్నాము అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇదే కాదు, ఈపీఎస్ఏ కాదు, నేను రోజు 100 మెసేజ్ చూస్తా. 100లో 99 ఫేకే ఉంటాయి. ఆ ఫేక్ ను అందరూ నమ్ముతా ఉన్నారు. ఒక్కొక్కసారి నాకే విసిగిస్తుంది, ఏందబ్బా మనకు వీళ్ళకు వాస్తవాలు చెప్పాలని మనమే 99 మందితో మాటలు పడే పరిస్థితికి వచ్చింది. అది ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే సార్, ఈ ఫేక్ న్యూస్ ఉన్నటువంటి యూట్యూబ్ వీడియోలో కానీ లేకపోతే వెబ్సైట్ లో కానీ మన వాళ్ళు కామెంట్స్ ఏం పెడుతున్నారంటే అప్రిషియేట్ చేస్తున్నారు. బాగా ఇచ్చారండి, థ్యాంక్స్ సార్, మీరు ఇచ్చిన న్యూస్ మంచి న్యూస్, చాలా థ్యాంక్స్ మీకు, ఇటువంటి న్యూసే పెట్టండి అని చెప్పి వాళ్ళని అప్రిషియేట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అవును సార్, ఇప్పుడు వాడు నమ్ముతాడు, నమ్మినప్పుడు అప్రిషియేట్ చేస్తాడు. నేను అదే అంటున్నా, అవగాహన లేదు. చాలా మందికి అవగాహన లేదు. దే విల్ నాట్ గో డీప్ ఇన్ టు ది సబ్జెక్ట్. నాకు బుర్ర పాడైపోతుంది, ఇప్పుడు సంజయించలేకపోతున్నా.